బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను శ్రీకాకుళం సబ్ జైలుకు తరలిస్తున్న పరిస్థితి. ఇక శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. తన కుమారుడు యాక్సిడెంట్ కేసులో ఏత్రిగా నిర్ధారించిన పోలీసులు కేసును తారుమారు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఉంచిన పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్య పరీక్షల తర్వాత నేరుగా పలాస కోర్టుకు తరలించి సాయంత్రం 5:30 మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు. దీంతో అప్పలరాజును జైలుకు తరలించారు. రైట్, ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని శ్రీకాకుళం నుండి మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు కాశీబుగ్గ పోలీసులు. రాత్రంతా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో ఉంచి గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం 5:30 పలాస కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. వైద్య పరీక్షల అనంతరం నేరుగా కోర్టుకు తరలించిన పోలీసులు తన కొడుకు యాక్సిడెంట్ కేసును ఏముద్దాయిగా నిర్ణయించిన పోలీసులు యాక్సిడెంట్ కేసును తారుమారు చేశారని ఆరోపణలు. పలాస మేజిస్ట్రేట్ ఎదుట కొనసాగుతున్న విచారణ. కోర్టు ఆవరణలో వైసీపీ శ్రేణులు భారీగా చేరడంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజులు రిమాండ్ విధించిన పలాస మేజిస్ట్రేట్ శ్రీకాకుళం సబ్ జైలు తరలిస్తున్న పోలీసులు. చందు. రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ.